అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో పక్షులు, జంతువులు అన్నీ చాలా సరదాగా ఉండేవి. చెట్ల మీద కోతులు గెంతుతుంటే కింద జింకలు పరుగులు తీసేవి. ఆ అడవి మధ్యలో ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువు పక్కనే ఒక నెమలి నివసించేది. అది నిజంగా చాలా అందంగా ఉండేది. దాని మెడ నీలం రంగులో మెరిసిపోయేది. పించం విప్పితే వందల కొద్దీ కళ్ళు ఉన్నట్లే కనిపించేది. కానీ ఆ నెమలికి అహంకారం అనే ఒక పెద్ద జబ్బు ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆ నెమలి చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లల్లో తన ముఖాన్ని చూసుకునేది. అబ్బా, నేనెంత అందంగా ఉన్నాను! నా రంగులు చూడు, నా నడక చూడు. ఈ అడవిలో నాకంటే అందమైన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని తనలో తాను మురిసిపోయేది. సరిగ్గా అప్పుడే ఒక కాకి ఎగిరి వచ్చి నీళ్లు తాగుదామని చెరువు దగ్గర వాలింది. దాన్ని చూడగానే నెమలి ముఖం తిప్పుకుంది. చీచీ, ఏంటి కాకి, నువ్వు ఇంత నల్లగా ఉన్నావు? అసలు నీ రంగు చూస్తేనే అసహ్యం వేస్తుంది. నీ అరుపు కూడా అంతే కర్కశంగా ఉంటుంది. నన్ను చూడు, నేనెంత రాజసంగా ఉన్నానో. నువ్వు నా పక్కన ఉంటే నా అందం కూడా తగ్గిపోయేలా ఉంది. దూరంగా వెళ్ళి నీళ్ళు తాగు. మిత్రమా, దేవుడు మనల్ని ఎలా సృష్టించినా మనం సంతోషంగా ఉండాలి. నాకు ఈ నలుపు రంగు నచ్చింది. నీకు అందముంటే ఉండవచ్చు, కానీ అది చూసి ఎదుటి వారిని తక్కువ చేయకూడదు కదా. నువ్వు నాకు నీతులు చెప్పకు. నువ్వు నా నీడకు కూడా సరిపోవు అని ఆ నెమలి ఎగతాళిగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో నెమలికి ఒక చిలుక కనిపించింది. అది నెమలికి నచ్చింది, కానీ తనకంటే తక్కువే అని నెమలి అనుకునేది. ఏమైంది నెమలి, ఎందుకంత గర్వంగా నడుస్తున్నావు? ఓ, అందం ఉన్న వాళ్ళు గర్వంగానే ఉంటారు చిలకమ్మా. ఆ కాకిని చూడు, ఎంత అసహ్యంగా ఉందో. అసలు ఈ అడవిలో అందం అంటే నాదే కదా. మిత్రమా, ఆపదలో ఉన్నప్పుడు అందం పనిచేయదు. ఆపదను తట్టుకునే బలమే పనిచేస్తుంది. ఎప్పుడూ ఎవ్వరిని తక్కువ చేయకు అని చెప్పి ఆ చిలుక ఎగిరిపోయింది. కానీ నెమలి ఆ మాటలు అస్సలు పట్టించుకోలేదు. ఒకరోజు అకస్మాత్తుగా అడవిలో వాతావరణం మారిపోయింది. ఆకాశం నల్లగా అయింది. భయంకరమైన గాలి వాన మొదలైంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడటం ప్రారంభమైంది. అడవిలోని పక్షులన్నీ తలదాచుకోవడానికి గూళ్లను వెతుక్కుంటున్నాయి. నెమలి కూడా తన గూటి వైపు వెళ్లాలని చూసింది. కానీ గాలి చాలా బలంగా వీస్తుంది. నెమలికి ఉన్న పెద్ద పించం వర్షం నీటితో తడిచిపోయి చాలా బరువుగా మారిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తే గాలి దాన్ని వెనక్కి నెట్టేస్తుంది. అప్పుడు ఆ నెమలికి అర్థమైంది, ఆ అందమైన పించమే ఇప్పుడు దానికి భారమైపోయిందని. అది ఎగరలేక పరిగెత్తలేక ఒక బురద గుంటలో పడిపోయింది. పైన చెట్లు విరిగి పడుతున్నాయి. నెమలికి చాలా భయం వేసి, నన్నెవరైనా కాపాడండి అని గట్టిగా అరిచింది. అదే సమయంలో ఇందాకటి కాకి ఆకాశంలో వేగంగా ఎగురుతూ వెళ్తోంది. దానికి బరువైన పించం లేదు కాబట్టి గాలిని ఎదురించి సులభంగా ఎగిరిపోతుంది. కింద బురదలో చిక్కుకున్న నెమలిని చూడగానే కాకి వెంటనే కిందకి దిగివచ్చి, మిత్రమా, నువ్వేం భయపడకు, నా వెనుకరా. అక్కడ కొండ కింద ఒక పెద్ద గుహ ఉంది. అక్కడ వర్షం పడదు, త్వరగా నడువు. ఆ కాకి దారి చూపిస్తుంటే నెమలి అతి కష్టం మీద కుంటుకుంటూ వెళ్లి ఆ గుహలో దాక్కుంది. వర్షం తగ్గే వరకు కాకి కూడా ఆ నెమలికి ధైర్యం చెప్పి అక్కడే ఉంది. నెమలి అప్పుడు తన తప్పు తెలుసుకుంది. తను నల్లగా ఉందని హేళన చేసిన కాకే తన ప్రాణాలను కాపాడింది. కాకి, నన్ను క్షమించు. నేను నీ రంగును చూసి నేను వెక్కిరించాను కదా. ఇవాళ నా అందం నన్ను కాపాడలేకపోయింది. నీ మంచితనం, నీ శక్తి నన్ను బతికించాయి. రూపం కంటే గుణం గొప్పదని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇక ఆ రోజు నుండి నెమలి అందరితో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది. తన అందం చూసి గర్వపడటం మానేసింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.